వస్తున్నాయి కదా, సో మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు అన్ని మూడు పార్టీలు త్రిముఖ పోరు నడుస్తుంది. ఇప్పుడు నేనుగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు శత విధాలా ప్రయత్నిస్తారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టాలన్నది వాళ్ళ చేతిలో ఉంది. మెయిన్గా ఈ మూడు పార్టీలను చూసుకుంటే హిందూజం అని బీజేపీ, అభివృద్ధి గెలిస్తే అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్, ఇంతకుముందుకు అభివృద్ధి చేసామని బీఆర్ఎస్. మూడు పార్టీలు వాళ్ళకి సంబంధించిన వ్యూహాలు చెప్పుకుంటున్నాయి. వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. మేరుగా జూబ్లీహిల్స్ అంటే అందరూ ఇది జూబ్లీహిల్స్ అంటే ఏదో కార్పొరేట్ కాన్స్టిట్యున్సీ లాగా ధృవీకరిస్తారు. కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నది స్లమ్, అంటే పేద మధ్యతరగతి ప్రాంతం చెందిన వాళ్ళు ఇక్కడ ఉండేది. ఇక్కడ కింది స్థాయి అట్టడుగు వర్గాలు రోజు 500 నుంచి 1000 రూపాయల మధ్య కూలి చేసుకునే జనాలు ఎక్కువ జీవిస్తుంటారు. జూబ్లీహిల్స్ అనగానే ఏదో కార్పొరేట్, ఏదో మహేష్ బాబు, చిరంజీవి వాళ్ళు ఉండే ప్రాంతము, ఇక్కడ మాకే ఉంటుంది అని చెప్పని అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాదు, కాంగ్రెస్ అతను క్యాండిడేట్ లేడు. ఇక్కడ నవీన్ యాదవ్ పోటీ చేస్తుండు. మెయిన్గా ఎంఐఎం పార్టీ నుంచి అద్దె తీసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు వాళ్ళు. కాంగ్రెస్కి అసలు క్యాండిడేట్ లేదు, బీఆర్ఎస్కి పోటీ లేదు. మెయిన్గా మాగంటి సునీతమ్మ వాళ్ళ భర్త 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిండు. అతను చాలా అభివృద్ధి చేసిండు. అతను మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల ముందు వాలిండు. అతను చనిపోయిన తర్వాత మెయిన్గా హైడ్రా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బస్సులను మాయం చేద్దామని చెప్పని కాన్సెప్ట్ తీసుకొని ఈ బస్సులను కాల్ చేపించి ధనవంతులకు ఇక్కడ ఉన్న ఈ వాల్యుబుల్ ల్యాండ్స్ వాళ్ళకి కట్టబెడదామని చెప్పని ఈ హైడ్రాను తీసుకొచ్చిండు. హైడ్రాను తీసుకొచ్చి ఇక్కడ 100 ఎకరాలు భూములను వేలంపాట చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బినామీల పేర్ల మీద వాళ్ళకు ఈ జూబ్లీహిల్స్ లో ఉన్న అత్యంత ఖరీదైన భూములను వాళ్ళకి అప్పగించాలని చూస్తుండు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏదైతే తన మోసం చేసి అధికారంలోకి వచ్చాడో 6 గ్యారెంటీల స్కీమ్ అని చెప్పి వచ్చాడో, ఇంతవరకు ఇక్కడ 100 రోజులు అమలు చేస్తానని చెప్పిండు. 100 రోజులు కాదు, ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది నియర్ బై. 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు కాలేదు. మేము ముఖ్యంగా ఏం అడుగుతున్నాం అంటే 6 గ్యారెంటీలు ఏ కుటుంబానికి ఇచ్చినావు జూబ్లీహిల్స్ లో? ముందుగా ఆ బాకీ అమౌంట్ తీర్చి ఆ ప్రజలకు న్యాయం చేసి ఓటు అడుగు. అందుకే ఆ ముఖం లేక వాళ్ళ క్యాండిడేట్ లేడు. ఎక్కడ ఎవరిని పోటీ అడిగినా మేము పోటీ చేయమని చెప్పని ఇంతకుముందు గతంలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ప్రజలను మళ్ళీ మోసం చేద్దామని రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. ఒక రేవంత్ రెడ్డి మాట్లాడితే తెలంగాణ ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తిస్తలేరు అతన్ని.